హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సబ్స్క్రైబర్లకు కావచ్చు, అదేవిధంగానే దివ్యాంగులకి సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా, పెద్దలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ముందుగా అంటే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇవాళ దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, ఇట్లా కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా రోజుల నుంచి మనం చాలా వీడియోస్ చేసాం గతంలో. మీరందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్లు, ఏంటి, ఎందుకు లేట్ చేస్తున్నారు, ప్రభుత్వం అప్పుడు ప్రకటన చేసింది కదా, ఎందుకు ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటే రకరకాలుగా ఇబ్బందుల గురించి అంటే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పడం జరిగింది, వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు. సో మనకు తెలిసిందే, అంటే రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు సంక్షేమం నడిపించాలి, మరోవైపు అభివృద్ధికి నడిపించాలి. ఆ రెండు బేరేజ్ వేసుకుంటూ కూడా పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఉన్నటువంటి సంక్షేమ పథకాలని కొనసాగించాలి, అవసరం వచ్చిన చోట కొన్ని యాడ్ చేయాలి. ఇట్లా మనం చూసాం గతంలో దివ్యాంగ శక్తి కావచ్చు, లేదంటే మహిళలకు అందరికీ ఉచిత బస్సు పథకాలు, లేదంటే అన్నా క్యాంటీన్స్ ఓపెనింగ్, లేదంటే ఇట్లా చాలా అంశాల్లో ప్రభుత్వం వాటన్నిటినీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఒకవైపు అమరావతికి సంబంధించి నిర్మాణం చేసుకుంటుంది. సో ఇన్ని ఇబ్బందుల మధ్యన అందువల్ల లేట్ అయిందని గతంలోనే ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదలకి ఈ సంక్షేమం అంటే ఈ పెన్షన్లు అందివ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ అంతా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఎందుకంటే నా ఛానల్లో అంటే అన్ని పొలిటికల్గా, అంటే నాకున్న సమయంలో పొలిటికల్కి సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ మీరందరూ ఆదరించండి, మీ ఫ్రెండ్స్ని కూడా మన ద్వారా ఆదరించే ప్రయత్నం చేయించండి సబ్స్క్రైబ్ చేసి. సో ముందుగా ఈ మన పింఛన్లకు సంబంధించి, ఎందుకంటే గతంలో మనం ఈ పింఛన్లకు సంబంధించి చాలా అంశాలు మనం మాట్లాడాం. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, ఇట్లా అన్ని అంశాలపైన, ఉన్న పింఛన్లు ఏ విధంగా తొలగించబోతున్నారు, ఇట్లా రకరకాలపైన. సరే, ఇప్పుడు ఒక శుభవార్త అనేది ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి, ఎందుకంటే వచ్చే నెల కాక మళ్ళీ వచ్చే నెల అంటే జూన్కి సంబంధించి అంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఈ 2 ఏళ్ళు కన్నా పూర్తి అయిన సందర్భంగా ఈ అంటే పెన్షన్లు, కొత్త పెన్షన్లు కానీ ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది, దాదాపుగా 1,60,000 మంది వరకు కూడా గవర్నమెంట్ దగ్గర లిస్ట్ ఉంది పెన్షన్లకు సంబంధించి. ఇట్లా వితంతు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, ఇలాంటివి. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ స్కూట్నీ అయిపోయింది, వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్స్ కూడా చాలామంది కూడా జరిగాయి. వీళ్ళకందరికీ, ఎలాంటి వారికి అందరికీ కూడా వెసులుబాటు కల్పిస్తారనే ఒక ఆలోచనతో ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త పెన్షన్లు అనేది వాళ్ళకి ఇద్దాము అనే ఆలోచనతో ఇప్పటికే మనం చూసాం. గతంలో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు ప్రతి నెల పెన్షన్లు అనేది దాదాపుగా అంటే 2.8 crores వరకు కూడా అట్లా జరుగుతున్నాయి పెన్షన్లకు సంబంధించి. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నారు. సో కాబట్టి జూన్ 12వ తారీఖున అందరికీ కూడా ముఖ్యంగా వితంతువులకు సంబంధించి పెన్షన్లు ఇవ్వబోతా అన్నారు. అదేవిధంగా జూన్ 12న ఇవ్వచ్చు, లేదంటే 6వ తారీఖు, ఆ 2 డేట్లలో ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. సో అప్పుడు పెన్షన్లు అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 1,53,000 మంది కాకుండా ఇంకా కూడా చాలామంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరికీ అంటే తొలి విడతలు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు, అప్పటి నుంచి అప్లై చేసుకుని నిరీక్షిస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా అప్లై చేసి నిరీక్షిస్తున్న వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళకందరికీ కూడా తొలి దశలు ఇచ్చి దాని తర్వాత విడతల వారీగా వీళ్ళకి అవకాశం కల్పిద్దామని ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్గానే మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ డాక్యుమెంట్స్, ఆధార్ కానీ, మన ఇంటికి సంబంధించి రేషన్ కార్డు కానీ, ఇట్లా నివాస ధృవీకరణ పత్రం కానీ, కుల ధృవీకరణ పత్రం అని, ఇట్లా అంటే ఇవన్నీ పెట్టుకొని మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే వితంతువులకు సంబంధించిన పింఛన్లు వచ్చినప్పుడు ఏంటంటే
వాళ్ళకి చాలామంది తెలియక ఇప్పటివరకు కూడా ఈ డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. కాబట్టి ఖచ్చితంగా మీరు డెత్ సర్టిఫికేట్ అనేది మస్ట్గా మీరు అప్లై చేసుకొని ఇకనైనా సరే ఒకవేళ తీసుకోకుండా ఉంటే మీరందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు తెలిసి ఉమ్, ఆ, అంటే ఈ లిస్ట్ వదిలేస్తారు. ఈ లిస్ట్ వదిలిన తర్వాత మీకు సంబంధించినటువంటి సచివాలయాలు అక్కడికి లాగిన్స్కి వచ్చేస్తాయి. అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తద్వారా జూన్లోనే ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది కాబట్టి జూన్లో 6వ తారీఖు కావచ్చు, లేదంటే 12వ తారీఖు పింఛన్లు, కొత్త పింఛన్లు ఖచ్చితంగా వీళ్ళకందరికీ కూడా వస్తాయి. కాబట్టి రాని వారు ఎవరు అధైర్యపడబాకండి, లిస్టులో లేని వారు ఎవరు బాధపడబాకండి. ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోండి. వీళ్ళంతా కూడా గతంలో అప్లై చేసుకున్నవారు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు చాలా చోట్ల మంత్రులకి, సీఎం గారికి, లేదంటే డిప్యూటీ సీఎం గారికి, ఇట్లా వీళ్ళకందరికీ కూడా మంత్రి లోకేష్ గారి దృష్టికి ఇటువంటివన్నీ కూడా వీళ్ళు అర్జీలు ఇచ్చుకొని అప్లై చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళకందరికీ కూడా తొలి విడతలు ఇచ్చేసి దాని తర్వాత మిగిలిన వారికి కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని అందరి సపోర్ట్తో వచ్చే నెల మేలో లిస్ట్ వదులుతారు. జూన్ 12వ తారీఖు కానీ లేదంటే 6వ తారీఖు లోపలే ఇస్తారు. దానికి సంబంధించి కూడా అన్నీ కూడా క్లియర్ కట్గా పెట్టున్నారు. నెక్స్ట్ ఈ వితంతులతో పాటు పీడబ్ల్యూడి అంటే దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు కూడా, వికలాంగులకు సంబంధించి కూడా వీళ్ళు కూడా డిజేబుల్ పర్సన్స్ వీళ్ళకు కూడా ఇస్తారు. వీళ్ళకు కూడా అతి త్వరలోనే దాంతోపాటు వీళ్ళకు కూడా చేసే అవకాశం అయితే ఉంది. గతంలో 50 ఏళ్ళ పింఛన్లు 50 ఏళ్ళకే పింఛన్లు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. అది కూడా అతి త్వరలోనే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టారు. బట్ బీసీలకు సంబంధించి ఇట్లా రకరకాలుగా ఎవరైనా సరే వీళ్ళ వాళ్ళ లబ్ధిదారు ఎవరికి ఇవ్వాలా అనే దానిపైన ప్రభుత్వం తర్జన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 50 ఏళ్ళ పింఛన్లకు సంబంధించి కూడా అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద మాత్రం పింఛన్లకు మాత్రం కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయి. హ్యాపీగా చాలామంది ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక శుభవార్త మీకు అందరికీ కూడా. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం దగ్గర పెట్టుకోనండి. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి, ఇటు వికలాంగులకు సంబంధించి, మీ డిజబిలిటీకి సంబంధించి ఈ ఏదైతే ఉంటుందో సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి. చూద్దాం, నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.